కురిసేటువంటి తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి వాతావరణం చూసినా ఖచ్చితంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదంటూ ఎప్పటిలాగే సాధారణ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇప్పుడిప్పుడే ఇంకా చురుగ్గా సౌత్ వైపు కదులుతున్నాయి. నార్త్ వైపు అయితే భారీ వర్షాలు పడుతున్నాయి, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. అది సౌత్ వైపు వస్తే కానీ కొంత బలమైన నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉంటే రాబోయే రోజుల్లో మరొక 10-15 రోజులు ఖచ్చితంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వర్షాలు కురిస్తేనే చెరువులు, వాగులు, వంకలు పొంగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు వర్షపాతం మీద ఆధారపడ్డ రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా ఋతుపవనాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. బహుశా రాబోయే మరొక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా బలమైన ఋతుపవనాలు ఇక్కడ కేంద్రీకృతమై భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హలో అండ్ వెల్కమ్ టు వెదర్ అప్డేట్స్. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అలాగే ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని అనుకొని ప్రస్తుతం ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ను ఆనుకొని ఉన్నటువంటి ఆవర్తనం దాదాపు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. మనం ఒక్కసారి శాటిలైట్ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి శాటిలైట్ ఇమేజ్ను మనం గమనించినట్టయితే ఈ అల్పపీడన ప్రభావం అలాగే ఆవర్తన ప్రభావాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపై కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. రాబోయే 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, అలాగే ఉమ్మడి రంగారెడ్డి, దాంతోపాటు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు ఏపీలో కూడా ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గోదావరి, అలాగే కొన్ని జిల్లాల్లో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇటు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల, అలాగే కాళహస్తి ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇటు ఋతుపవనాలకు తోడు ఆవర్తన ప్రభావం అలాగే అల్పపీడన ప్రభావం కూడా తోడు కావడంతో 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. యాక్చువల్గా మాన్సూన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు కురవడం లేదు. అయితే ఉత్తరాదిన కూడా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాదిలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఉత్తరాదిన ముఖ్యంగా మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. 24 గంటల్లోనే 225 సెంటీమీటర్ల పైగా ఢిల్లీలో భారీ వర్షపాతం నమోదైన విషయం మీకు తెలిసిందే. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కుప్పకూలిన పరిస్థితి. అలాగే ఉత్తరాఖండ్లో అదే పరిస్థితి, హిమాచల్లో అదే పరిస్థితి. కానీ ఇప్పుడు ఋతుపవనాలు దిశ మార్చుకొని దక్షిణాది వైపు వస్తున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇప్పటికే రైతన్నులంతా కూడా నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు అయితే పడడం లేదు. ఇప్పటికే దుక్కి దున్ని రైతన్నులు కొంత విత్తనాలు వేసేందుకు తొలకరి ఎప్పుడు పలకరిస్తుందన్నట్టుగా ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడితే కొన్ని ప్రాంతాల్లో డిఫిషియన్సీ రెయిన్ఫాల్ ఉంది, అంటే లోటు వర్షపాతం కనబడుతుంది. ఆ రకంగా మొత్తం మీద కొన్ని జిల్లాల్లో ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి. ఇప్పటికీ ఇంకా భారీ వర్షాల కోసం రైతన్నులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మనం మాన్సూన్ ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్టు మాన్సూన్ చూసినట్టయితే ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఉన్నటువంటిది లైన్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఆన్సెట్, అలాగే నార్మల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్ అనేది మనం ఒకసారి గమనించినట్టయితే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మనకి లైన్ ఒకసారి మనం క్లియర్గా గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా రావాల్సింది 3 జూన్ నుంచి 4, 5, 6, 7, 8 జూన్ వరకు సాధారణంగా ఇది రావాల్సింది. కానీ మనకు వచ్చిన డేట్ ఎప్పుడు 5th నుంచి మళ్ళీ 10th వచ్చింది, 15th వచ్చింది. ఈ ప్రాంతంలో కేవలం మనకు 5th జూన్, 10th జూన్ ఈ 2 డేట్లలోనే మనకు పూర్తిగా ఋతుపవనాల ప్రభావం కనిపించింది. ఇది 10th, 5th జూన్. ఎస్, యాక్చువల్గా ఈ లైన్ ఒకసారి మనం గమనించినట్టయితే 10th, 5th జూన్. సో మనకు రావాల్సింది 3rd నుంచి 8th మధ్యలో రావాలి, కానీ 5th ఒకసారి వచ్చింది, 10th ఒకసారి వచ్చింది. ఈ 2 డేట్లలోనే వర్షపాతం ఉన్నట్టుగా ఇక్కడ చెప్తుంది. ఇంకా మళ్ళీ అంటే సాధారణ వర్షపాతం ఋతుపవనాల ప్రభావం ఎప్పుడు ఉంటుందని చాలా క్లియర్గా మనకు ఇక్కడ దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ క్లియర్ కట్గా ఎప్పుడు వస్తుంది మనకు ఈ నెల అయితే జూన్ నెల పూర్తిగా మూసిపోయిన పరిస్థితి. ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షపాతం అయితే లేని పరిస్థితి కనబడుతోంది. వాతావరణ శాఖ ఇచ్చిన ఈ లైన్స్ ఆధారంగా మనం ఒకసారి గమనించినట్టయితే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎస్, 10 to 24 మధ్యలో కూడా చెప్తున్నారు. కానీ ఇదంతా గడిచిపోయిన రోజులు కాబట్టి మనం అక్కడక్కడ అడపాదడప
మోడరేట్ రెయిన్ఫాల్ నుంచి హెవీ రెయిన్ఫాల్స్ కొంత ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని జిల్లాల్లో వాస్తవంగా వాగులు వంకలు పొంగిపోయిన పరిస్థితి మనం చూసాం. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో, తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురిస్తాయి. కానీ పూర్తిగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. బట్ ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో, మరొక 2-3 రోజుల పాటు ఏం జరగబోతుందని మనం ఒకసారి గమనిస్తే, ప్రధానంగా ఈ 2-3 రోజుల పాటు ఖచ్చితంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణకు అటు ఏపీకి 2 రాష్ట్రాలకు సంబంధించి రెయిన్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, అలాగే తీర ప్రాంతాలతో పాటు ఇంకా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా నంద్యాల, వైఎస్ఆర్ అన్నమయ్య, అలాగే శ్రీ సత్యసాయి, చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ఇక అనకాపల్లి, కాకినాడ, కోనసీమతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా ఈ జిల్లాలో కూడా వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. దీంతోపాటు తీర ప్రాంతంలో మత్స్యకారులు అలర్ట్గా ఉండాలని వెదర్ రిపోర్ట్ చెప్తుంది. అవసరమైతే తప్ప ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం లేదు చేపల వేటకంటూ కూడా అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కోస్తా తీర ప్రాంతంలో బాపట్ల, నెల్లూరు, అలాగే ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. దాంతోపాటు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, అలాగే మహబూబ్ నగర్, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వరంగల్ కావచ్చు ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి. ఇక హైదరాబాద్ పరిస్థితి కూడా, హైదరాబాద్లో ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఉదయం అంతా కూడా చల్లగా ఉంటుంది, రాత్రిపూట వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇవాళ సాయంత్రానికి, అంటే ఇవాళ 30 జూన్ ఇవాళ సాయంత్రానికి కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. అంటే హైదరాబాద్లో భిన్నమైన వాతావరణం ఉంటుంది, ఉదయం అంతా చల్లగా ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి వర్షం పడే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కూడా రెడీ ఉన్నాయి, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ 3-4 రోజులకు ఖచ్చితమైనటువంటి ఋతుపవనాల ప్రభావం, అలాగే అటు అల్పపీడనం, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, అలాగే మరొక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ మూడింటి ప్రభావం, ఈ 3 తోడై కూడా ఖచ్చితంగా 3 రోజుల పాటు ఖచ్చితమైనటువంటి వానలు, మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఒక్కసారి మనము శాటిలైట్ ఇమేజ్ కనుక, ఇది శాటిలైట్ ఇమేజ్ మనం 15 రోజుల సంబంధించి స్కైమెట్ ఏం చెప్తుంది, స్కైమెట్ చాలా ఖచ్చితమైనటువంటి నిర్ధారణతో కూడినటువంటి సంస్థగా మనం చెప్పుకుంటాం. ఐఎండితో కలిసి ఇది కూడా రెయిన్ఫాల్ సంబంధించినటువంటి ఒక వాతావరణ నిర్ధారిత సంస్థ. రైట్, స్కైమెట్ ఏం చెప్తుందో ఒకసారి మనం గమనించినట్టయితే, ఒకసారి దాదాపు వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది, మనకు దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ఎలా ఉండబోతుందని మనం ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం స్కైమెట్ ద్వారా. ఎస్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. రైట్, ఇవాళ 30వ తేదీ స్కైమెట్ ప్రకారం ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. దాదాపు 10 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అంటే చాలా తక్కువ వర్షపాతం ఉంది 2 తెలుగు రాష్ట్రాలు. ఇవాళ అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనకు ఉత్తర తెలంగాణలో అంటే ఆదిలాబాద్లో, అలాగే ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా స్కైమెట్ చెప్తుంది. దాంతోపాటు రేపు చూసినట్టయితే కొంత సాధారణ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. కొన్ని జిల్లాల్లో అసలే వర్షపాతం సూచించట్లేదు స్కైమెట్ ప్రకారం. రైట్, ఇందాక మనం రేపటి ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ తుఫాను ప్రభావం, ఆవర్తన ప్రభావం ఇటు నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్తున్నట్టుగా అక్కడ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. బహుశా తుఫాను ప్రభావం అప్పటికల్లా వెళ్ళిపోయే అవకాశం కనబడుతూ ఉంది. సో 2వ తేదీన కొంత సాధారణంగా ఉండే అవకాశం ఉంది, అక్కడక్కడ వాతావరణం మేఘావృతమయ్యే అవకాశం ఉంది, కానీ పెద్దగా వర్షపాతం అయితే స్కైమెట్ ప్రకారం మనకి ఇక్కడ సూచించట్లేదు. బట్ 3వ తేదీకి వచ్చేసరికి కొంత చేంజ్ ఓవర్ ఉంది, ఇక్కడ సాధారణ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అండ్ అలాగే 4వ తేదీన ఏపీ అండ్ తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా మేఘావృతమయ్యే అవకాశం ఉంది, పూర్తిగా మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, తెలంగాణ ఏపీకి చెందిన ఏజెన్సీ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ను ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం కొంత హెవీ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు 4వ తేదీన. ఇక 5వ తేదీన మాత్రం భిన్నమైన వాతావరణం ఉంది. ఇటు కొంత ఉత్తర తెలంగాణలో కొంత ప్రాంతం, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో కొంత వర్షం ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో సేమ్ కంటిన్యూ అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం కనబడతా ఉంది. మొత్తం మీద ఒక్కసారి మనము ఐఎండీ ఏం చెప్తుంది, ఈ 3 రోజులకు హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసినటువంటి సూచనలు, హెచ్చరికలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం.
వాతావరణ హెచ్చరికలు తెలంగాణ రాష్ట్ర విడుదల చేసినటువంటి ఈ బులెటిన్ మనం ఒకసారి చూసినట్టయితే ఇవాళ 30వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. ముఖ్యంగా భారీ వర్షాలు ఎక్కడెక్కడ పడతాయంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్. ఇందాక నేను చెప్పాను ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్ ఈ జిల్లాలో, అలాగే నల్గొండ ప్రాంతంలో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. రైట్, ఇక బలమైన స్థిరమైన ఉపరితల గాలు వీచాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ జిల్లాలో వర్షాలు ఇందాక మనం చెప్పుకున్న జిల్లాలో పడే అవకాశం ఉంది. ఇక రేపటికి వాతావరణ సూచన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాన్ని గాలు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి. మంచిర్యాల వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, పాత జిల్లా, అలాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఇది ఉమ్మడి పాత వరంగల్ జిల్లా, అలాగే భద్రాద్రి, ఖమ్మం ఈ ప్రాంతాల్లో గాలులు వీచే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. రైట్, హెచ్చరికలు మాత్రం ఇదే. ఇక 2వ తారీఖు సంబంధించి హెచ్చరికలు ఒకసారి చూసినట్టయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల సేమ్ అంతే ఉంది. అదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. కింది స్థాయిలో గాలులు వీస్తాయి. నైరుతి నుంచి గాలులు తెలంగాణ రాష్ట్రంపై కింది స్థాయిలో వీస్తున్న ప్రభావం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గాలులు వీస్తాయి, కానీ పెద్దగా వర్షపాతం నమోదయ్యే సూచనలు లేనట్టుగా చెప్తుంది. ఇక 3వ తారీఖు సంబంధించి అయితే పెద్దగా హెచ్చరికలు ఏం లేనట్టుగా చెప్తుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. రైట్, ఇది 5వ తేదీకి సంబంధించి కూడా పెద్దగా హెచ్చరికలు ఏం లేవు. అలాగే ఒక్కసారి ఉరుపులు, మెరుపులు, వడగళ్ల వాన ప్రభావాలు సూచించే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి చెప్తున్నారు. ముఖ్యంగా ఇవన్నీ కామన్గా వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్సే. ఉరుములు, మెరుపులు పడ్డప్పుడు చెట్ల కింద ఉండకూడదు, కొన్ని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. అలాగే ఏపీకి సంబంధించి అయితే మత్స్యకారులు సురక్షితంగా ఉండాలి, అవసరమైతే తప్ప వేటకు వెళ్ళొద్దు సముద్రంలో అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఒకవేళ పిడుగుపాటు కానీ ఉరుములు మెరుపులు కానీ ఉండే అవకాశం ఉంటే కనుక చెట్ల కింద నిలబడద్దు, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, పొలాల్లో ఉండే రైతులు, అలాగే పశువుల కాపర్లు కావచ్చు, ఇలాంటి వాళ్లకు ఇలాంటి అలర్ట్స్ జారీ చేస్తూ ఉంటారు. అండ్ మోరోవర్ సముద్ర తీర ప్రాంతంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు, ఏపీ తీర ప్రాంతంలో వీళ్ళకి మాత్రం ఖచ్చితమైన హెచ్చరికలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అల్పపీడనం కొనసాగుతుంది, ఆవర్తన ప్రభావం ఉంది, దానితోడు నైరుతి, ఈ 3 తోడై ఖచ్చితంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలో అయితే 50 నుంచి 70 కిలోమీటర్ల మేర బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త అలర్ట్గా ఉండాలంటూ మత్స్యకారులకు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు, ఆదివారం నుంచి సోమ, మంగళ ఈ 3 రోజుల పాటు అయితే ఈ అల్పపీడన ప్రభావం చేత బహుశా సోమవారం సాయంత్రానికి లేదా మంగళవారానికి అల్పపీడన ప్రభావం, ఆవర్తన ప్రభావం బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా దాని ప్రభావం తగ్గొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజులైతే ఖచ్చితంగా వాతావరణం ఖచ్చితంగా రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయమని వాతావరణ శాఖ చెప్తుంది. ఇది మొత్తం మీద ఈ 3 రోజుల పాటు తుఫాను ప్రభావం లేదా అల్పపీడన ప్రభావంతో కురిసేటువంటి తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి వాతావరణ సూచన. ఖచ్చితంగా కొంత జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదంటూ ఎప్పటిలాగే సాధారణ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇప్పుడిప్పుడే ఇంకా చురుగ్గా సౌత్ వైపు కదులుతున్నాయి. నార్త్ వైపు అయితే భారీ వర్షాలు పడుతున్నాయి.